నేను మీ కనక్, నేనైతే మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఇవాళ స్పెషల్ వీడియో ఏంటంటే ఎవరైనా కొత్తగా స్మాల్ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది స్పెషల్ వీడియో అండి. అండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో మేము చాలా ఎక్కువ మోటివేషనల్ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది చేయబోతున్నాం కాబట్టి వీడియో అనేది ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో జనరల్గా చెప్పాలంటే ఎవరైనా కొత్తగా స్మాల్ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఇది స్పెషల్గా వీడియో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అజ్మీరా టూర్ చేద్దాం. దాంతోపాటు మనం చాలా కలెక్షన్ గురించి మాట్లాడదాం. మీరు స్మాల్ బిజినెస్ ఎలా స్టార్ట్అప్ చేయాలో దాని గురించి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరైనా కొత్తగా స్టార్ట్అప్ బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్పాలంటే మార్కెట్ గురించి ఎక్స్ప్లోరేషన్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సూరత్ టెక్స్టైల్ మార్కెట్ అనేది అందరికీ తెలుసు. సో సూరత్ టెక్స్టైల్ మార్కెట్లో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు ఎటువంటి జాగ్రత్తగా పడాలో, ఇక్కడ నుంచి వచ్చేసి ఎలా పర్చేసింగ్ చేసుకోవాలో అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో చేయబోతున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసినాం మన అజ్మీరా ఎంపైర్. ఈ కంప్లీట్గా ఇక్కడ నుంచి జనరల్గా స్టార్టింగ్ అయిపోతుందండి మన ఎంపైర్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్యాష్ కౌంటర్, బిల్లింగ్ కౌంటర్ అనేది మీరు చూస్తున్నారు కదా. బిల్లింగ్ కౌంటర్ ఏంటంటే మన కంప్యూటరైజ్డ్ ఇన్వాయిస్ బిల్ అనమాట. సో ఇన్వాయిస్ బిల్ తర్వాత ఇన్వాయిస్ బిల్ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే మీరు పర్చేసింగ్ చేసుకున్న తర్వాత దాని టోటల్ అమౌంట్స్ ఎంత అవుతుందో, మీరు ఎలా కలెక్షన్ పర్చేసింగ్ చేసుకున్నారు, ఎన్ని సెట్లు ఎన్ని పీసెస్ వచ్చినాయో, దాంట్లో రేట్ ఎలా ఉంటాయో అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఇన్వాయిస్ బిల్ అవుతుంది. కాబట్టి దాంట్లో జిఎస్టీ నెంబర్ అవన్నీ ఇంక్లూడ్ ఉంటుంది కాబట్టి అది మీకు చాలా ఇంపార్టెంట్. సో ఇన్వాయిస్ బిల్ వచ్చేసిన తర్వాత క్యాష్ కౌంటర్లో క్యాష్ కట్టేసిన తర్వాత రెండు టైప్లో మీరు డిస్పాచ్ చేసుకోవచ్చు. ఒక మీరు బై హ్యాండ్ తీసుకొని పోవచ్చు, అండ్ సెకండ్ ఏంటంటే మీరు ట్రాన్స్పోర్ట్లో వేసుకొని అయినా పోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్పెసిఫిక్గా వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మీకు ఎవరైనా కొత్తగా గర్ల్స్ ఉన్నారు, ఉమెన్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, కొత్తగా బిజినెస్ని స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు కానీ స్మాల్ బడ్జెట్ నుంచి స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళ కోసం ఈ స్పెషల్ వీడియో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఎంపైర్ చూసాం కదా, మనం ఇప్పుడు రిసెప్షన్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో రిసెప్షన్ కౌంటర్లోకి మనం వచ్చేద్దాం. సో ఇక్కడ రిసెప్షన్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, ఆ జాగ్రత్త మీరు పాటియాలి. సో పదండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం వచ్చేసినాం మన రిసెప్షన్ కౌంటర్లోకి. సో రిసెప్షన్ అంటే మన వెయిటింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ కంప్లీట్గా మీరు రావాల్సింది మెయిన్ ఏంటంటే, మీరు తేవాల్సింది మెయిన్ ఏంటంటే ఎవరైనా మీరు కొత్తగా సూరత్లో వచ్చేస్తున్నారు, మన అజ్మీరాలో ఫస్ట్ టైం వచ్చేస్తున్నారు, మీరు ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. మీరు ఆధార్ కార్డ్ ఇక్కడ కంపల్సరీగా తేవాలి. ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ కూర్చోపెట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చేసారో, మీరు ఎటువంటి పర్చేసింగ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు అడుగుతారనమాట. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు నార్మల్గా క్వశ్చన్లు అడిగేసిన తర్వాత మన దగ్గర ఇండియాలో మాట్లాడింది అన్ని లాంగ్వేజ్ పర్సన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. తెలుగు, మలయాళం, ఒడిస్సా, మరాఠీ, గుజరాత్ అన్ని లాంగ్వేజ్ పర్సన్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటారు. కాబట్టి ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ లాంగ్వేజ్ పర్సన్ సేల్స్ మ్యాన్ అనేది మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సేల్స్ మ్యాన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మీ పర్చేసింగ్ అయ్యేంత వరకు, టోటల్గా మీ పర్చేసింగ్ ఎంతవరకు అవుతుందో అప్పుడు దాకా, మీ బిల్లింగ్ కౌంటర్ అప్పుడు దాకా, మీ పార్సిల్ అనేది డిస్పాచ్ అయ్యేంత వరకు సేల్స్ మ్యాన్ గారు మీ సరితే ఉంటారు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కౌంటర్స్లోకి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి మనం స్మాల్ బిజినెస్ టిప్స్ గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, పదండి ఇప్పుడు మనం కౌంటర్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం కౌంటర్లో వెళ్ళక ముందు మనం ఒక చిన్న క్లిప్స్ గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈవిడ తమిళనాడు నుంచి, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ వీళ్ళందరూ స్మాల్ బిజినెస్ నుంచి స్టార్ట్అప్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసైనా మంచిగా వాళ్ళు బిజినెస్ని సెటప్ చేశారు. సో మీరు కూడా ఒకవేళ వాళ్ళగా స్మాల్ బిజినెస్ చేసుకున్న తర్వాత హై లెవెల్గా వెళ్ళాలని అనుకుంటే మన అజ్మీరా ఫ్యాషన్కి రండి. ఇంకా కావాల్సింది మెయిన్ మీకు బిజినెస్ టిప్స్ గురించి అనేది అనుకోండి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేసేస్తే బిజినెస్ టిప్స్ నుంచి మీకు ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఆన్లైన్ టీం మీకు చెప్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళిపోదాం కౌంటర్లోకి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసాం ఫస్ట్ కౌంటర్లోకి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కస్టమర్స్ ఆల్రెడీ ఇక్కడ పర్చేసింగ్ చేస్తున్నారు కాబట్టి. సో మనం రిసెప్షన్ కాడ చూసాం కదా, కస్టమర్ అక్కడ లేరు కానీ ఇక్కడ వచ్చేసైనా కౌంటర్లోకి ఉన్నారు, పర్చేసింగ్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా బిజినెస్ని స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే స్పెసిఫిక్గా అజ్మీరా ఫ్యాషన్కి పర్సనల్గా ఎంత పాసిబుల్ అవుతుందో విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, స్మాల్ స్టార్ట్అప్ ఎలా చేయాలో, సో ఇక్కడైతే జనరల్గా అజ్మీరా ఫ్యాషన్ గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలని అనుకుంటున్నాను. అజ్మీరా ఫ్యాషన్ ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ అండి. ఇక్కడ మీకు కావాల్సిన ఒక రీటైలర్కి కావాల్సిన అన్ని గార్మెంట్ వెరైటీస్ అనేది మన అజ్మీరా ఫ్యాషన్లో దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ హ్యాపీగా వచ్చేసైనా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట.
సో పర్సనల్గా నేను ఒక ఎక్స్పీరియన్స్ చూపిస్తాను మీకు. కస్టమర్స్ మీరు చూస్తున్నారు, కస్టమర్స్ ఇక్కడ వచ్చేసైనా ఈజీగా పర్చేసింగ్ చేస్తున్నారు. అండ్ మన ఈ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే జస్ట్ కాటన్ శారీస్, లెనిన్ కాటన్ శారీస్, మైసూరీ కాటన్ శారీస్, ప్యూర్ కాటన్ శారీస్, డిఫరెంట్ వైజ్ ఆఫ్ కాటన్ శారీస్ ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే ఈ డిపార్ట్మెంట్లో దొరుకుతుందండి. అది కూడా జస్ట్ 140 రూపీస్ నుంచి మన దగ్గర ఇక్కడ స్టార్టింగ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ స్టార్టింగ్ రేట్ నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే కొత్తగా ఎవరైనా బిజినెస్ని స్టార్ట్అప్ చేస్తున్నారు, కావాల్సిన వాళ్ళకి మెయిన్ ప్రోడక్ట్, కావాల్సిన వాళ్ళకి మెయిన్ మార్కెట్, కావాల్సిన వాళ్ళకి మెయిన్ బడ్జెట్, అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాం అనమాట. సో ఈ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే ఈ డిపార్ట్మెంట్ అంటే మన స్పెషల్ సౌత్ కలెక్షన్, జస్ట్ లైక్ కాంజీవరం పట్టు శారీ, కాటన్ సిల్క్ శారీ అండ్ పటోలా సిల్క్ శారీ, ఎవ్రీ ప్యాటర్న్ శారీస్ అనేది ఈ డిపార్ట్మెంట్లోకి దొరుకుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఇవన్నీ కలెక్షన్ మనం ఎందుకు చూపిస్తున్నాం అంటే ఎవరైనా స్టార్టింగ్ చేయాలని అనుకుంటున్నారు కానీ వాళ్ళకి కావాల్సిన మెయిన్ మార్కెట్ ఇండస్ట్రీ అనేది దొరకట్లా, కావాల్సిన మెయిన్ రీజనబుల్ ప్రైస్ అనేది దొరకట్లా. సో మన అజ్మీరా ఫ్యాషన్లోకి అవన్నీ కలెక్షన్ దొరుకుతుంది. కానీ అజ్మీరా ఫ్యాషన్కి రాకముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సూరత్ మార్కెట్ అనేది రీసెర్చ్ చేసుకోవాలన్నమాట. సూరత్ మార్కెట్ రీసెర్చ్ చేసుకున్న తర్వాత మీరు అజ్మీరా ఫ్యాషన్లోకి వచ్చేసారనుకోండి, ఇక్కడ నుంచి మీరు ఈజీగా మంచిగా బిజినెస్ని స్టార్ట్అప్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు కానీ ఎలా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలో, కావాల్సిన మెయిన్ ప్రోడక్ట్, కావాల్సిన మెయిన్ బడ్జెట్ అనేది ఎంత పెట్టారు. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా హౌస్ వైఫ్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, కొత్తగా బిజినెస్ని స్టార్ట్అప్ చేయాలని అనుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, మీరు బిజినెస్ని స్టార్ట్అప్ చేయడానికి విదిన్ ఎటువంటి కలెక్షన్ కావాలో బంచ్ టు బంచ్ అనేది నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బంచెస్ టు బంచెస్ ఎలా ఉంటాయో అది నేను ఫస్ట్ క్లియర్ చేయాలనుకుంటున్నాను. సో కంపల్సరీగా మీరు అజ్మీరా ఫ్యాషన్తో కలిసి ఒక చిన్న బిజినెస్ని స్టార్ట్అప్ చేయాలనుకుంటే చూసుకోవచ్చు, ఇలాంటి డిఫరెంట్ వేస్ ఆఫ్ కలర్స్, డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అండ్ బల్క్ టు బల్క్ అనేది ఇక్కడ నుంచి మీరు పర్చేసింగ్ చేసుకున్నారనుకోండి, కస్టమర్కి చూపించడానికి మీ దగ్గర కలెక్షన్ ఉంటుంది, ప్లస్ కలర్స్ ఉంటుంది, ప్లస్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ చిన్న బిజినెస్ని స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే విదిన్ మీరు 20,000, లేకుంటే ఒక ఎగ్జాంపుల్తో మాట్లాడదాం, 50,000 మీరు బడ్జెట్ అనేది పెట్టారని అనుకోండి, 50,000 బడ్జెట్లో ఒక 25,000 మీరు ఫస్ట్ సేల్ చేయండి, 25,000 అనేది మీరు తర్వాత సేల్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు కొత్తగా ఇప్పుడు బిజినెస్ని స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే మీ ఫస్ట్ కస్టమర్స్ ఎవరు అవుతారు? మీ ఫస్ట్ కస్టమర్ మీ రిలేషన్ వాళ్ళు అండ్ సెకండ్ కస్టమర్ మీ సొసైటీ వాళ్ళు. సో ఫ్రెండ్స్, మీరు మీ రిలేషన్ వాళ్ళకి చూపేదంటే 25,000 మీరు ఫస్ట్ స్టాక్ అనేది పక్కకు పెట్టేసి అది చూపించారనుకోండి, ఆ తర్వాత మీరు సొసైటీ వాళ్ళు చూసారనుకోండి, ఆ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ మీ సెకండ్ 25,000 స్టాక్ బయట తీసి మీరు మళ్ళీ రీసేల్ చేశారనుకోండి, కస్టమర్కి కూడా అనిపిస్తుంది కి న్యూ కలెక్షన్ వీళ్ళ దగ్గర వచ్చేసిందని, కస్టమర్ అనేది మీ దగ్గర అట్రాక్ట్ అవుతారనమాట. సో ఇవి కొన్ని ట్రిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అది మీరు ఫాలో చేసుకున్నారనుకోండి మంచిగా మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు. అండ్ చిన్న స్టార్ట్అప్ చేసుకున్న వాళ్ళనంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. మీరు అంటే హాఫ్ ఆఫ్ రేంజ్లో అనేది, హాఫ్ ఆఫ్ మీడియంలో అనేది మీరు పెట్టుకునైనా మంచిగా సేల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మంచిగా ఒక మెయిన్ టెక్స్టైల్ మార్కెట్లో మీరు ఎంటర్ చేశారనుకోండి, అక్కడి నుంచి అయినా మీరు ఈజీగా తక్కువ రేట్లో, తక్కువ రీజనబుల్ ప్రైస్లో మీరు పర్చేసింగ్ చేసుకునైనా మంచిగా మీరు స్టార్ట్అప్ చేస్తున్నారంటే విదిన్ 20 to 30% మార్జిన్ పెట్టండి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే స్మాల్ బిజినెస్ చేస్తూ వాళ్ళ ఇంట్లోనే స్టార్ట్అప్ చేస్తారనమాట. సో ఇంట్లో నుంచి మీరు స్టార్ట్అప్ చేస్తున్నట్టే విదిన్ 20 to 25,000 అనేది మీరు స్టార్టింగ్ పెట్టారనుకోండి, మీ దగ్గర కలెక్షన్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్లో కూర్చొని చిన్నగా బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారు కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు సొసైటీ గురించి, మీ రిలేషన్ వాళ్ళ గురించి, మీ రిలేటివ్స్ వాళ్ళ గురించి కంపల్సరీగా ఉంటుంది కి వాళ్ళది టేస్ట్ ఎలా ఉంటుందో, మన సొసైటీలో ఎలాంటి కలెక్షన్ నడుస్తుందో, మన సొసైటీ వాళ్ళు అంటే వాళ్ళు వేసుకున్న బట్టలు ఎలా ఉంటాయో అవన్నీ మీరు పర్సనల్గా అక్కడ ఎక్స్పీరియన్స్ అంటే పర్సనల్గా మీరు రీసెర్చ్ అనేది చేసుకోవాలన్నమాట. ఆ రీసెర్చ్ అనేది మీరు చేసుకున్నారనుకోండి, మీరు ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు, ఈజీగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నాకు అనిపిస్తుంది కి మీరు ఒకవేళ స్టార్టింగ్ చేస్తున్నారంటే స్మాల్ బడ్జెట్ నుంచే మీరు స్టార్ట్అప్ చేయండి. ఎందుకంటే మీకు లాస్ కూడా కాకూడదు, మీకు ఐడియా కూడా వచ్చేస్తుంది కి ప్రాఫిట్ ఎలా పెట్టగలరు, అండ్ తర్వాత మనం బిజినెస్ని స్టార్ట్అప్ ఎలా చేయగలరు అని మీకు థాట్ వచ్చేస్తుంది, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. కాబట్టి ఒక స్మాల్ బిజినెస్ నుంచి కూడా మీరు ఈజీగా స్టార్ట్అప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఈజీగా అదే మార్కెట్ రీసెర్చ్ అని చేసుకోండి, అదే సోర్స్ అనేది పెట్టుకోండి కి మీకు ఎటువంటి మార్కెట్లో ఎటువంటి కలెక్షన్లో రీజనబుల్ ప్రైస్ దొరుకుతుందని అది ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూరత్ టెక్స్టైల్ మార్కెట్ గురించి అయితే మీ అందరికీ తెలుసు అనుకుంటా. సూరత్ మెయిన్ అంటే మన టెక్స్టైల్ మార్కెట్లో ఒకటి. సో టెక్స్టైల్ మార్కెట్లో ఎంట్రీ చేసుకున్న తర్వాత కంప్లీట్గా మీరు రీసెర్చ్ చేసుకున్న తర్వాత మీరు అజ్మీరా ఫ్యాషన్ రండి. ఇక్కడ చాలా రీజనబుల్ తక్కువ రేట్ల ప్రైజెస్ ఉంటాయి. లేకుంటే ఇలా కస్టమర్స్ నా బ్యాక్గ్రౌండ్లో ఆర్డర్
వీడియో చూస్తున్నారు, ఇక్కడ వచ్చేసి అయినా మీరు ఈజీగా లైవ్గా కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు అనమాట. మీ లాంగ్వేజ్ పర్సన్ సేల్స్ మ్యాన్ అనేది మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఈజీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ కూడా చేసుకోవచ్చు అనమాట. స్మాల్ బిజినెస్ చేయడానికి కొన్ని ట్రిప్స్ ఉంటాయండి. ఆఫ్లైన్ కాకుండా మీరు ఆన్లైన్ కూడా మంచిగా హ్యాపీగా రీసేల్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ కంప్లీట్లీ మేము శారీ అయితే టూర్ చేయలేమండి, ఎందుకంటే మన దగ్గర అయితే పట్టు శారీస్, కాంజీవరం శారీస్, బ్రైడల్ శారీస్, కెటలాగ్ శారీ, నాన్ కెటలాగ్ శారీ, లేస్ బార్డర్ శారీ, బ్రాసో శారీ అన్ని శారీస్ ఉన్నాయండి. జస్ట్ మేము శాంపుల్ పీస్ మాత్రమే కొన్ని టూర్ అనేది చేసాం కాబట్టి ఇవన్నీ కలెక్షన్ మీరు చూడాలని అనుకుంటే లైవ్ కూడా చూసుకోవచ్చు, అంటే వీడియో కాల్ ఫెసిలిటీ పాటు కూడా చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఫొటోస్ పీడిఎఫ్ అనేది మేము తోలిస్తామన్నమాట. మన ఆన్లైన్ టీమ్ మీకు ప్రాపర్గా సెండ్ చేస్తుందన్నమాట. అక్కడి నుంచి అయినా మీరు ఈజీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, నేను కొన్ని మాత్రం మీకు ట్రిక్స్ అయితే చెప్పాను, ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఆన్లైన్ ఆర్డర్ ఎలా పెట్టాలి, ఎంత బడ్జెట్ పెట్టాలని అంటే స్మాల్ బడ్జెట్ నుంచి అయినా మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ విదిన్ 20,000 to 50,000 మీరు పెట్టేస్తే చాలు, ఇక్కడ నుంచి అయినా మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు. మీకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కాబట్టి స్మాల్ బిజినెస్ నుంచి స్టార్ట్అప్ చేస్తే అయినా ఓకే. సో ఫ్రెండ్స్, ట్రాన్స్పోర్టేషన్ అయితే మీ సిటీ దగ్గర వచ్చేది కంప్లీట్గా బాధ్యత మన అజ్మీరా ఫ్యాషన్ ఉంటుంది. సో ఎటువంటి భయం లేకుండా మీరు ఈజీగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఈ కలెక్షన్, నా కొన్ని ఇన్ఫర్మేషన్, కొన్ని ట్రిక్స్ అనేది నేను చెప్పేశాను. ఎలా నచ్చిందో ఖచ్చితంగా నాకు చెప్పేసండి. నేను మళ్ళీ మీ ముందు ఉంటాను ఇలానే బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో పాటు, బ్యూటిఫుల్ ఇలానే బిజినెస్ టిప్స్తో పాటు. సో ఫ్రెండ్స్, అంతవరకు టేక్ కేర్, బాయ్.